ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే ఇవాళ డేట్ వచ్చేసి 31st. అయితే మనం ట్రిప్ అయితే జీరో చేసుకుందాం. ఇక్కడ జీరో చేసుకున్న ట్రిప్ 8:30 టైం అవుతుంది. 31st శనివారము. రేపు 1st ఫిబ్రవరి వస్తుంది. ఇవాళకి జనవరి ఫినిష్ అవుతుంది. ఫస్ట్ బుకింగ్ అయితే పడింది. ఒక 45 మినిట్స్ అయితే అయింది. 7:45కి వచ్చిన 8:30 అవుతుంది. అయితే ఫస్ట్ బుకింగ్ రెగాలియా నుంచి అయితే పడింది. చూడొచ్చు మీరు, రాజపుష్ప రెగాలియా, కోకాపేట గండిపేట మెయిన్ రోడ్. కస్టమర్ అయితే రెడీలో ఉన్నారు. అక్కడ నుంచి చూసుకుంటూ వచ్చిన ప్రీమియర్ ట్రిప్ పడింది. ఇప్పుడైతే మూమెంట్ డైలీ 8:30-9కి స్టార్ట్ అవుతుందన్న. మార్నింగ్ అన్ని చీప్ బుకింగ్లు పడుతున్నాయి, తక్కువ లో ప్రైస్ పడుతున్నాయి. 9581. ఓకే. பக்கமா இருக்கு, கேட்ல இருந்து ரொம்ப பக்கம். இந்த கேட்ல வந்தோமா நேத்துக்கு, அந்த கேட்ல வந்தோமான்னு தெரியல. இல்ல இந்த கேட் தான் வந்தோமே. அப்படியா? హాయ్ అన్న, నమస్తే. అయితే మన అమౌంట్ అయితే యాక్చువల్గా మన అమౌంట్ 449 రూపీస్. ఇక్కడ నేను లొకేషన్ వచ్చేసి ఇది కోకాపేట్ రెగాలియా, రాజపుష్ప రెగాలియా నుంచి ఇక్కడ నిమ్స్ హాస్పిటల్కి వచ్చిన. అయితే కస్టమర్ ఇప్పుడు మనకు టిప్ కొట్టారు. అంటే మంచి మాట్లాడుకుంటా కన్వర్జేషన్ అయితే జరిగింది కదా, చూడొచ్చు మీరు. ఈడ హాస్పిటల్లో ఒక్క సెకండ్ ఆగనిస్తలేరు. 39 నిమిషాలు, 18 కిలోమీటర్లు, 50 రూపాయలు టిప్పు. ఇది హాస్పిటల్ లొకేషన్. ఫస్ట్ ట్రిప్ మస్తు ఈజీగా అయిపోయింది. 2 ఎంట్రీలు ఉంటాయి అన్న. ఒకటి పంజగుట్ట సర్కిల్ దగ్గర నుంచి, ఇంకోటేమో మన బంజారా హిల్స్ రోడ్ నుంచి. చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. ఎవరో విఐపి వస్తున్నట్టున్నారు. ఓలాని ఆగనిస్తలేరు, మస్తు ఆగం చేస్తున్నారు. చూడొచ్చు. ఇగో టిప్ 50 రూపీస్, 499 అయింది. థ్యాంక్స్ అయితే సెండ్ చేద్దాం సార్కి. బయటకు వచ్చేస్తున్నా. ఇది బంజారా హిల్స్ రోడ్. ఇక్కడ నుంచి బుకింగ్లు అయితే పడతాయి మనకు. పొద్దున 500 రూపాయలు అయినాయి అన్న, మంచిగా సూపర్. హాయ్ ఫ్రెండ్స్, అయితే హాలిడే ఇన్ నుంచి అయితే మనకు మళ్ళా ప్రీమియర్ పడింది. పొద్దున్న కూడా ప్రీమియరే చేసుకున్నాం. అయితే సెకండ్ ట్రిప్ కూడా ప్రీమియరే. ఏమైంది, లొకేషన్ ఎట్లా చూపిస్తుంది? వచ్చా, ఇక్కడనే ఉన్నా. యూటర్న్ చేసుకుంటే అయిపోతుంది. 6085. హైటెక్స్ ఎగ్జిబిషన్. ఫ్రెండ్స్, మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడవచ్చు మీరు. అమౌంట్ రేజ్ అవుతుంది అందులో, యాడ్ అవుతుంది. యాడ్ కానీ 325 రూపీస్. 2 ట్రిప్పులు ఆన్లైన్ 825 రూపీస్ అయినాయి. 2 ట్రిప్పులు 30 మినిట్స్, 15 కిలోమీటర్స్. ఇది లొకేషన్ వచ్చేసి కన్వెన్షన్ హాల్, హైటెక్స్, నోవా హోటల్ పక్కన. ఇవాళ ఏదో పెద్ద ప్రోగ్రామ్ ఉంది. సాయంత్రం అయితే తుక్కు బుకింగ్లు ఉంటాయి. క్యాబ్స్ అన్నీ కనిపిస్తున్నాయి గేట్ అవతల. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ కొద్దిగా బెటర్ అన్న, బాగా రూట్ని చూపిస్తూ ఉంటారు. అంటే చెప్తా ఉంటారు, విసుగ్గోరు, నవ్వుతూ ఉంటారు. అట్లా ఉండాలి సెక్యూరిటీ గార్డ్ అంటే. అమౌంట్ 825 అన్న. పొద్దున ఇట్లా అయిపోతే సూపర్. చూడండి, నేను చెప్పినా కదా, సెక్యూరిటీ గార్డు ఇక్కడ ఆ గేట్ నుంచి బయటకు పోదామని చూస్తున్నాడు. పోనీయాడు. నీకు పోవాలని ఉంటే అన్న అటు సైడ్ నుంచి పోవాలా. అది ముందు రైట్ ఉంది కదా, రైట్ నుంచి ఆ కొండాపూర్కి వెళ్ళిపోతే అక్కడ నుంచి ఉంటుంది. పైన కూడా ఏదో ఏముంది, హైటెక్స్ మూమెంట్స్ బిగిన్ హియర్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా మన గ్రూప్లో, మన యూట్యూబ్ అని వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేసినా కదా, అందులో మంచిగా వర్కౌట్ అవుతుంది. అంటే మన ఇన్ఫర్మేషన్ కానీ, సిటీలో కానీ ఏమున్నా మీకు ఏదన్నా అర్థం కాని విషయాలు కూడా ఉంటే కూడా ఏమైనా చెప్తే మన వాళ్ళు అందరూ, ఇక మనకు వెళ్ళింది ఎవరికన్నా ఒకళ్ళకి తెలిసింది ఉంటుంది. ఏదో కొత్తగా నేర్చుకోవచ్చు, సిటీలో ఏం జరుగుతుంది అంతే. ఓకే అన్న. మొత్తం క్యాబ్లు మన అయితే 800 అయింది. ఎయిర్పోర్ట్ పోతే బుక్ అవుతాం ఇవాళ.
ఏం మిగులుతాయేమో వీళ్ళకు, కష్టం మొత్తం పైసలన్నీ దానికే పోతాయి. అక్కడి నుంచి పోవచ్చు కదా, ఇంత గ్యాప్ ఉంది. నేను కూడా దీనికి బ్యాక్ టు బ్యాక్ ఆగిన, అన్ని గ్యాప్సేనా. ఇవో ఇది కన్వెన్షన్ హాల్ దాటిన, కన్వెన్షన్ సెంటర్. ఇవో అన్ని క్యాబ్స్ ఇవన్నీ ఆగుతున్నాయి, కుప్పలు కుప్పలు అయిపోతున్నాయి. అరే వెనుక ఉన్నాయి ఒక 10 ట్యాక్సీ ప్లేట్లు. బాపు ఫుల్ ఉన్నాయి. అరే భాయ్ క్యా గాడియా మా బాబా మాకే గిరిగిరి ఫుల్ అంటే ఫుల్ బండి. ఇగో చాలాన్లు వాడావా గిట్లా పెట్టుకుంటే ఆ టక్కని వేస్తాడు కిచిక్కని ఫోటో. ఇగో అన్నీ ఇగో చూడండి, ఇంతమంది కన్వెన్షన్కి వచ్చినట్టున్నారు. వచ్చి ఏడ ఆగాలో తెలియక ఆగినరా మరి. ఇగో లోపల అన్నీ హుషార్ క్యాండిడేట్ అయితే గిట్లా వెళ్ళిపోతాడు. ఇగో గిట్లా కూర్చుంటే చాలానే పడుతుంది. ఇగో మాన అందరు గిట్లా ఆగద్దు బ్రో, రిస్క్. బుకింగ్ ఆడ ఇయ్యడు హైటెక్స్ దగ్గర. ఎప్పుడైనా సరే అక్కడ ఉంటే బుకింగ్లు ఇయ్యడు. ఎప్పుడైనా సరే వెహికల్స్ అనేటి ఎక్కువ ఒకే ప్లేస్లో ఉంటే బుకింగ్స్ రావు. దాన్ని దాటేసి వెళ్ళాలి బుకింగ్. కొండాపూర్ అయితే అంతమంది ఉన్నారు, అంతమంది కొండాపూర్ బుకింగ్ ఇయ్యడు. ఎవడైతే సిగ్నల్ దాటి దగ్గరలో ఉంటాడో వానికి ఇస్తాడు. ఇప్పుడు నేను వెళ్తున్నా కదా, ఇక సిగ్నల్ దాటుతున్నా. ఇక్కడ హైటెక్స్ నుంచి రైడ్ తీసుకుందాం. సిగ్నల్ దగ్గర మేడం చూస్తున్నది, మంచిగా రెడీ అయితే అట్లా. ప్రొఫెషన్ పోలీస్ జాబ్లో కానీ ఏదైనా సరే మనకి ఇష్టమైన దాంట్లో మంచిగా రెడీ అయ్యి మంచిగా నీట్గా ఉంటే చూసే వాళ్ళకి కూడా బాగా అనిపిస్తుంది, మనకు కూడా నీట్ అనిపిస్తుంది. అయితే దిస్ ఈజ్ ద లొకేషన్. ముందులో అయితే పోదాం అనుకున్నా కానీ ఆడ ప్లేస్ లేదు. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మళ్ళీ ప్రీమియర్ పడిందన్న థర్డ్ ట్రిప్ హైటెక్స్ నుంచి. చూడొచ్చు మీరు, యూటర్న్ చేసుకొని అయితే వెళ్ళిపోతా. మళ్ళీ ప్రీమియర్ పడింది, మన లక్ అనుకోవాలా. ఇలా అన్ని ప్రీమియర్లే పడుతున్నాయి పొద్దున్న నుంచి. ఫస్ట్ ట్రిప్ ప్రీమియర్ పడింది, సెకండ్ ట్రిప్ ప్రీమియరే. అన్ని ఇట్లా ప్రీమియర్లు పడితే ఇలా అది కూడా ఇక్కడ నుంచే పడింది, దగ్గర నుంచి. ఇక్కడ హైటెక్స్ దగ్గర చూసింది కదా, అందుకే ఇక్కడ ఉంటే పడతాయి బ్రో అని చెప్తా. బుకింగ్లో పోతారు, ఆడికి పోతారు, ఏం చేస్తాం, యూటర్న్ చేసుకుని అయితే పోతా. దగ్గర నుండి అంత లేదు, 2 నిమిషాలే. అయితే చెప్పినా కదా మీకు దగ్గరనే అని, 2 మినిట్సే. అది లాంగ్ అంటే ఇక్కడ బ్యారక్స్ లేవు కదా, ఇవి లాంగ్ చూపిస్తుంది. దగ్గరనే ఏంటంటే 425 రూపాయలు గండిపేట, కోకాపేట గండిపేట అయితే పడింది. ప్రీమియర్ ట్రిప్ మనకు అనుకూలంగానే పడింది, మనకు అవసరమైన ట్రిప్. ఇక్కడ నుంచి వెళ్దాం అనుకున్నా కానీ ఇక్కడ నుంచి వెళ్ళాలి మనం, ఎందుకంటే ఇదే కదా దారి, సర్వీస్ రోడ్. ఇల్లు గిట్లా ఆగితే ఎట్లా అవుతుందేమో రోడ్ల మీద. జిహెచ్ఎంసీ వెహికల్ కూడా సతాయించుకుంటున్నారు కావాలని. అది పార్కింగ్ చేసుకునే ప్లేస్ ఇది. ట్రిప్ అయితే ఇక్కడ నుంచి పడింది, హైటెక్ రెసిడెన్సీ నుంచి. అయితే ఇట్లా ఎక్కడైతే మనం ఇది క్యాష్ ట్రిప్ అని చూపిస్తుంది. ఇంతకుముందు అయితే ట్రిప్పులు మీకు చూపిస్తా. 825 చూస్తుంది కదా. ఇప్పుడు దీన్ని క్యాష్ అవుట్ చేసుకుందాం. పక్కనే స్కూల్ ఉంది. ఇక 2 రూపీస్ కట్ చేసుకుంటుండు. సెకండ్లలో అకౌంట్లో యాడ్ అవుతాయి అన్న డబ్బులు. ఇది క్యాష్ ట్రిప్ 400 రూపీస్ది. మేడం వస్తున్నట్టున్నారు, కొద్దిగా సైడ్లో అయితే ఆపుకుందాం. ఇక్కడ అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇట్లా ఓటీపీ ఉంటుంది బ్రో. ఇది స్టార్ట్ అని పెట్టేసి ఓటీపీ అయితే టచ్ చేయాలి, అప్పుడు మనకు ట్రిప్ స్టార్ట్ అవుతుంది. ఆ ట్రిప్ మనకు హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ నుంచి పడింది. ఆడ నుంచి పోయి సిగ్నల్ దగ్గర ఆగినా కదా, అయితే ప్రీమియర్ పడ్డది. వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు తెలుసా, గన్నిగానం వెహికల్స్ ఒక దగ్గర ఉంటే ఇయ్యడు, దూరం ఉన్న వెహికల్కే ఇస్తాడు ఊబర్. అయితే మేడం అయితే బయట ఉందంట, లొకేషన్ రాంగ్ పెట్టింది. చూస్తుంటారు కదా, ఏదో పెట్టేసింది, అంటే హైటెక్స్ అని పెట్టింది. అక్కడ అది రెసిడెన్షియల్ అయితే పడింది. ఏడుందో కాల్ చేసుకుందాం ఒకసారి. అయితే You need to do some intervention. You're meant for that. But what to do? I had such a bad experience in the beginning itself. No? If you feel like doing fellowship, so let me know. Like we can talk in Varga also.
Because I'll tell you, hands down, it was a Will you let me know? Yes. We'll discuss. Yes. Chalo, bye. I'll see you. Lovely meeting you. Lovely meeting you. मैं मोटी Bye. 8916. 89 अरे सॉरी मेरा ध्यान ही नहीं गया. 8916 अभी जा रही. ओके हो गया. कब आए मुझे पता ही नहीं था you're coming. कल रात में आए. ओहो. जवाहर सर मैं भी आज ही निकल रहा हूँ. साथ में जा रहे हैं. अच्छा. नहीं जवाहर सर है कि पता नहीं. वो है अंदर. शिव सर है. शिव सर और मैं निकल रहे हैं. अच्छा. అయితే 325 పడింది. అయితే అక్కడి నుంచి మళ్ళీ మనకు ఇక్కడ కోకపేట పడింది 446 అమౌంట్. అయితే మేడం అయితే మనకు టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చిందో తెలుసా? ఇది గోల్కొండ రిసార్ట్స్ అండ్ స్పా పార్కింగ్. అవి ఇంకోటి చెప్పాలనా మీకు ఒకటి, ఇక్కడ నుంచి నా రూము ఓన్లీ 200 మీటర్స్. ఇగో అమౌంట్ వచ్చేసి 400 ఇగో గోల్కొండ రిసార్ట్ క్రాస్ అయినా ఇది కోసా అని ఒకటి ఉంటుంది. కోసా అయితే ఇది రిసార్ట్ పక్కన ఆగుతున్నా. ఇక్కడ ఈ ముందల పార్క్ ఉంది, పక్కన కోసా ఉంది, వెనకేమో గోల్కొండ రిసార్ట్. మేడం క్యాష్ 500 ఇచ్చింది మనకైతే. బిల్ వచ్చేసి 424 రూపీస్. ఈ 20 రూపీస్ మనకు ఇందులోనే యాడ్ చేసి ఇచ్చిండు. క్యాష్ ఇంత కలెక్ట్ చేస్తే ఇంత అంటే మొత్తం మనకి క్యాష్ అమౌంట్. ఎక్స్ట్రా ఎన్ని వచ్చినట్టు 50 రూపాయలు ఎక్స్ట్రా వచ్చినాయి మేడం ఇవ్వడం వల్ల. అయితే టోటల్ మన అమౌంట్ 1250 రూపీస్. ట్రిప్ డీటెయిల్స్ చెప్తా. 32 minutes 17 kilometers 424 500 అయితే వచ్చినాయి. ఇప్పుడు రూమ్ దగ్గర ఉన్నా కదా, వైఫై అయితే ఆన్ చేస్తున్నా, వస్తుందో రాదో చూద్దాం. ఆన్ ఉందో ఆఫ్ ఉందో ఇంటికాడ వైఫై అసలేదు. ఇక్కడ మామూలుగా అయితే రావాలి. రావమ్మా. ఐ థింక్ సమ్ ఇష్యూ. ముందుకు వెళ్దాం. మామూలుగా ఇక్కడ దాకా వస్తుంది. వైఫై ఆఫ్ చేసి పెట్టినట్టున్నానేమో పొద్దున, లేకపోతే ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ ఎందుకంటే అవి వచ్చిందన్న ఇగో పైన కనిపిస్తుందా? ఎయిర్టెల్ సోహెల్. ఓకే రైట్. ఇక్కడ పక్కనే రూము. వెళ్దాం. వెళ్ళి కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి అన్నం లంచ్ చేద్దాం. అగో ఫుల్ నెట్వర్క్ ఇప్పుడైతే చూడొచ్చు మీరు. ఏమైందిరా బాబు ఆన్గా? ఇగో అన్న, ఇగో ఎయిర్టెల్ సోహెల్ ముంగట గండిపేట పార్క్. ఇక్కడ మన నెట్వర్క్. పోదాం. ఇక్కడ గుడి దగ్గర ఏదో ప్రోగ్రామ్ జరుగుతుందన్న. ఇది సాయిబాబా గుడి. సాయిబాబా గుడి అని ఉన్నది. అంటే లోపల రెండు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామిది కూడా ఉంది. సాయిబాబా టెంపుల్ మెయిన్, అది దాని పేరుతో పిలుస్తారు. ఇక్కడ సవాయ కన్వెన్షన్ కనిపిస్తుంది పెద్ద బోర్డు. ఓకే అన్న, కంటిన్యూ చేద్దాం రైట్ సైడ్. అయితే మీకు ఒకటి చెప్పాలా, పొద్దున టిఫిన్ చేయలే. టిఫిన్ తీసుకున్న 2 ప్లేట్లు పూరి సరిపోతుంది, 60 రూపాయలు. ఇక్కడైతే తక్కువ ఉన్నది, జెన్యూన్. అంటే వేడివేడిగా చేసి ఇచ్చిండ్రు. అంటే బాగుంటుంది కర్రీ, సింపుల్గా ఉంటుంది కాబట్టి. అయితే పొద్దున టోలు ఇచ్చిండు, రిసిప్ట్ స్కాన్ కాలేదంట. అంటే అమౌంట్ చూపిస్తలేదు. ఒకవేళ అమౌంట్ ఉంటే అక్కడ కట్ అవుతాయి. ఒకవేళ కట్ కాలేదనుకోండి, మళ్ళీ క్యాష్ అంటే వాడు ఛార్జ్ చేస్తాడు డబ్బులు. అంటే రిసిప్ట్ తీసుకునే కదా, పెట్టుకుంటే ఏమవుతుందని.
నానక్రమ్ కూడా టోల్ ప్లాజా. ఇంటికి పోతున్నా, ఇంటికి పోయేసి టిఫిన్ చేసి మళ్ళీ వెళ్తాను ఒక 30 minutes తర్వాత. అయితే మా ఫ్యామిలీ వాళ్ళు వెళ్తా అంటే ఇక్కడ లింగంపల్లి బస్ స్టాండ్కి అయితే డ్రాప్ చేసిన. 2 పాయింట్లు అయితే గ్యాస్ ఉన్నది. మళ్ళీ నిన్న నింపుకున్న ప్లేస్కి వచ్చిన, మళ్ళీ కోకాపేట నుంచి అయితే ఇక్కడికి తీసుకొచ్చి డ్రాప్ చేసిన వాళ్ళని. గ్యాస్ లేదైంది, బ్లాక్ చేసి పెట్టిండు. గ్యాస్ అయిపోయినట్టున్నది ఇక్కడ, కానీ మనకు వేరే దారి లేదు, ఇక్కడే నింపుకోవాలా. హలో ఫ్రెండ్స్, ఇలా నాని బ్రోని కలుద్దాం అనుకున్నా. ఇక్కడ హైటెక్స్కి వచ్చినాం. ఇద్దరం ఆల్రెడీ ఒకే రూట్లో స్టార్ట్ అయినాం. అంటే ఇక్కడ రన్నింగ్లో రోడ్డు మీద కలిసినాము. అయితే ఆయన డ్రాప్ అయితే ఒక డ్రాప్ ఉండ లోపల దించేసి బయటకు వచ్చి ఇక్కడ ఈ స్పాట్లో కలుద్దాం అనుకున్నాం. కానీ ఆయనకు బ్యాక్ టు బ్యాక్ బుకింగ్ పడింది, నాకు కూడా బుకింగ్ పడింది, మంచి బుకింగ్. అందుకే ఇక లోపలైతే వెళ్తున్నా. కస్టమర్ని పిక్ చేసుకొని ఇక్కడ ముంగట నీచున్నారు. అసలు అటు కదులుతలేరు, ఇటు కదులుతలేరు. ఓకే, లోపలికి వెళ్ళేసి 4:30 ట్రిప్ అయితే కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. 1500 అయింది. అయితే మనకి ఇక్కడ 235 క్యాష్ కలెక్షన్, 275 వచ్చింది. అయితే మనకి ఇంట్లో 45, 55, 40 రూపాయలు కస్టమర్ ఎక్స్ట్రా కట్టిండు. 45లో 60 అంటే 25 రూపాయలు ఎక్స్ట్రా కొట్టిండు. 25 ప్లస్ ఈ అమౌంట్ అంటే 300 అమౌంట్. అందులో మిగతా అమౌంట్ మనకు ఊబర్ యాడ్ చేస్తాడు. మొత్తం 300 రూపీస్ పడింది ఈ ట్రిప్కి. అయితే 40 ఇక్కడ యాడ్ చేసిండు. డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం ఒకసారి. 275 ప్లస్ 25 టిప్ 300, 21 నిమిషాలు, 6 కిలోమీటర్లు. పోదాం ఈ నుంచి. హాయ్ అన్న, అయితే మళ్ళీ ఇంకో ట్రిప్ అయితే పడింది మనకు, ఆర్చిడ్ అవెన్యూ. అయితే మన ఇది 4 ట్రిప్స్ అయినాయి కదా. అయితే ఇది 5th ట్రిప్పు. లొకేషన్ అయితే పెట్టేసుకున్నా. 1.3 kilometers 3 minutes వెళ్దామన్నా. మరి 5-6-0 అంతే కదా, పర్ఫెక్ట్ యాప్ట్ అనకుండా అమ్మ అంతా మింగి అస్థిపంజరం లెక్క ఉంటుంది అంటాడు. నిన్న వెళ్ళి మంచిగా చేతులు వేసుకొని దిగింది కదా. ఇంకేం పక్కన నుంచి నేను చెప్తాను. ఏంటి చెప్పలే? ఏంటిది? సీక్రెట్స్ అంట. నేహాకి ఇచ్చిందా? నేను నాకు ఇచ్చింది 40,000 పెట్టి 3,000 బ్యాగ్. ట్రిప్ కంప్లీట్. ఎస్ఎల్ఎన్ టర్మినస్ 5 స్టార్ రేటింగ్. థ్యాంక్ యూ అన్న డోర్ వేసినందుకు. ఇది వేస్ట్ బుకింగ్, ఇది తీసుకుంటే వేస్ట్. 5th ట్రిప్ ఇంకా అప్డేట్ కాలే, అయిపోయింది ఇప్పుడు. 1723. ఏదైనా ప్రీమియర్ పడితే బాగుండును. చూస్తున్నా కానీ రేట్లు అయితే బాగా తక్కువ ఇస్తుందో. అయితే 197 ఇచ్చిండు మనకైతే.
ట్రిప్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను. ఇందులో ఏంటంటే SLM టెర్మినస్ అని ఉంది ఏబీ మాల్ దగ్గర. ఇందులో డిమార్ట్ ఉంది, షాపింగ్ ఉంది. తలగంత కింద తగులుతున్నది ఏంది బాబా, మస్తు పెద్ద బుకింగ్ కొట్టదు బాబు. అయితే 197, 18 minutes, 7 kilometers, 198 rupees. టోటల్ 5 trips వచ్చేసి 1723 రూపాయలు. ఇందులో 25 రూపాయలు ఒక టిప్ వచ్చింది, 50 రూపాయలు ఒక టిప్. అంటే టోటల్గా దగ్గర మనకు 1800. ఇవి వెళ్దాం మనం ముంగటికైతే ఏమి వాళ్ళ దగ్గరికి. అయితే మనకు సెట్ అవుతుంది అమౌంట్ 120 rupees per diversity. ఏమైంది మా టచ్ పనిచేస్తలేదు, హీట్ అయిపోతుంది ఫోన్. రాంగ్ రూట్ వస్తుండ్రు. హాయ్ అన్న, అయితే ఫోన్ హీట్ అవుతుంది. అయితే 6th ట్రిప్ అయితే పడింది మనకు. యశోద హాస్పిటల్ నుంచి కోకాపేట NCC అయితే పడింది. పికప్ లొకేషన్కి అయితే వెళ్తాం. మరి 1.3 kilometers 4 minutes అయితే చూపిస్తుంది. 39 పేడ్ మై పేమెంట్ ఆన్లైన్ అయిందన్న. అసలు పడతల వాళ్ళే 6th ట్రిప్ పడతల వాళ్ళే నాకు తెలిసి. అయితే 1970. ఇంకొక 70 rupees మనకు టిప్స్ వచ్చినాయి. అయితే 2050 అని చెప్పిన ఇంతకుముందు. 247 పర్లేదు, 2:20 చూపించింది. టైం వల్ల మనకు పెరిగింది 14 kilometers 35 నిమిషాలు 250. ఇక మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ అయితే ఒక బుకింగ్ అయితే పడింది మనకు. ఇది 6th ట్రిప్ డీటెయిల్స్. అయితే 7th ట్రిప్ ఒకటి పడింది, టవర్ 8 అంట. లొకేషన్ అయితే ముందు చూపిస్తుంది. ఒకసారి కస్టమర్కి కాల్ చేద్దాం. 9837. तभी मैंने कॉल किया हस्बैंड को, नीचे खड़ा. ఊబర్ కి పైసలు దిక్కులేవనుకుంటా, మరి పైసలు ఎక్కాయినాము. 7th ట్రిప్ మనకు వచ్చిన అమౌంట్ 360 రూపాయలు. మనకు వచ్చిన అమౌంట్ అంటే 131 రూపాయలు క్యాష్ కలెక్టెడ్. అంటే ఇందులో చూడొచ్చు 200 రూపాయలు వాడు మనకు ఇచ్చిండు. అంటే వాడు యాడ్ చేస్తున్నాడు, కస్టమర్కి సేవ్ చేసి 200 వాన్ జేబులోకి నుంచి ఇస్తున్నాడు. కస్టమర్ 130 రూపాయలు. కానీ కస్టమర్ ఏం చేశాడంటే 200 రూపీస్ అయితే ఇచ్చింది మేడం. అమౌంట్ 205 ఇచ్చింది. ఏమైనా మరి అంటే ఇప్పుడు మనకి ఇందులో 70, 200 మొత్తం కలిపండి. 70 అంటే 200 అయినాయి. 200 అంటే ఒక్క నిమిషం అన్న చెప్తా ఆగుండ్రి లెక్క. 130 అంటే 230 రూపీస్ వన్ జేబులకి నుంచి ఇచ్చిండు. 230 ప్లస్ ఎంత ఎక్స్ట్రా వచ్చినట్టు 360లో వాడొక అంటే మొత్తం అదంతా లెక్క కాదు కానీ 70 రూపీస్ ఎక్స్ట్రా అంటే 400 రూపాయలు పడినాయి అన్న ట్రిప్కి. అయితే బుకింగ్ అయితే పడింది మనకు. అయితే నిద్రపోయినా అన్న, బాగా నిద్ర వచ్చింది చాలా టైం వరకు. అయితే 8th ట్రిప్ పడింది. ఇక్కడ నుంచి వెళ్దాం మరి. మన ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ఎన్నో ట్రిప్ అంటే 8th ట్రిప్. అమౌంట్ ఇక్కడ వస్తుందన్న, ఒక్క నిమిషం ఆగండి. ఆన్లైన్ ట్రిప్ ఇది. పేమెంట్ 279. కస్టమర్ టిప్ కూడా యాడ్ చేస్తున్నారు మనకు. ఒక బుకింగ్ అయితే పడింది. యాక్సెప్ట్ చేసిన అవుతుందో కాదో కాలే. 8 kilometers 31 minutes 280 రూపీస్. 2600 అయింది.
ఫ్రెండ్స్ అయితే ట్రిప్ అయితే పడింది మనకు పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర నుంచి 9th ట్రిప్. ఇది చేస్తే 3000 అయితే అన్న. 5 minutes. 5932. నిన్న మన ఎర్నింగ్ వచ్చేసి 3000 చిల్లర అయింది. ఇది నిన్న ఇది 31st, ఇది 3068. అయితే హిస్టరీలో చూపిస్తా. ఒకటి మిస్ అయింది మనది లాస్ట్ ట్రిప్ 431. అయితే వీడియో తీయలేకపోయినా. ఇది బండ్ల కూడా జాంగిరి పడింది. కొద్దిగా కస్టమర్ అవతల దాకా తీసుకెళ్ళాడు. అంటే ఒక 2 kilometers 100 అయితే ఇచ్చాడు సపరేట్గా. 431 అమౌంట్. ఇది మన ఎర్నింగ్స్ 500. ఇట్లా టోటల్గా అయితే అయినాయి. అయితే లాస్ట్లో కస్టమర్ మళ్ళీ యాడ్ చేసినట్టున్నాడు. 25 rupees సంథింగ్ టిప్. $3068. ఇప్పుడైతే ఏం లేదు, ఇంకా టైం 10 అవుతుంది. స్టార్ట్ చేసిన ఫస్ట్